పరిశ్రమలు ప్రభుత్వము రెండూ కలిసి ముందుకు వెళితేనే ప్రపంచ స్థాయిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ముందు వరుసలో ఉంటామని పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజు తెలిపారు. శనివారం ఉదయం తిరుపతిలోని కెన్సస్ హోటల్లో ఏర్పాటు చేసిన సులభతర వాణిజ్య అవగాహన ప్రాంతీయ సదస్సులో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ హాజరవగా పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్ వర్చువల్గా హాజరై పరిశ్రమ యజమానులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ గ్లోబల్ స్థాయిలో భారత్ అనేది విస్తృతమైన అవకాశాలున్న దేశమని, ఆ అవకాశాలను వాడుకోవాలంటే ప్రస్తుత వ్యవస్థలో సరళీకరణ, ఆన్లైన్ సౌకర్యాలు, నమ్మకం ఆధారిత విధానం ఉండాలన్నారు. అప్పుడు మాత్రమే దేశం డబుల్ డిజిట్ గ్రోత్ సాధిస్తుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కాన్సెప్ట్ 1990ల నుంచే మొదలైందని, 1991-92లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని, అప్పటి నుంచి ఇది మరింత ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. ఏ పెట్టుబడైనా ఎఫ్డీఐ కానీ డొమెస్టిక్ కానీ సులభంగా జరిగేలా చేస్తేనే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మన రాష్ట్రం ఈ విషయంలో ముందుందని, అందులో భాగంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో సిస్టమ్, మీ సేవా కేంద్రాలు, గ్యారంటీ యాక్ట్ వంటి కార్యక్రమాలను ప్రారంభించిందన్నారు. కానీ ఇంకా మెరుగుదల అవసరం ఉందని తెలిపారు. భారత ప్రభుత్వం ఇటీవల 23 ప్రయారిటీ ఏరియాస్ గుర్తించిందని, వీటిలో ఫైర్ అప్రూవల్స్, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్, లేఅవుట్ అప్రూవల్స్ వంటి అంశాలు ఉన్నాయని, వీటిపై రాష్ట్రాల పనితీరు ఆధారంగా ర్యాంకింగ్ చేస్తున్నారన్నారు. మన రాష్ట్రం ప్రస్తుతం మంచి స్థాయిలో ఉన్న టాప్లో లేదని, సింగపూర్, యూరప్ దేశాల స్థాయిలో మనం నిలబడాలంటే గ్లోబల్ బెంచ్ మార్క్ తీసుకుని ముందుకు వెళ్లాలని అన్నారు. పరిశ్రమలు నైతిక విలువలను పాటిస్తూ నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా అనుసరించాలన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడాలంటే కేవలం ఉత్పత్తులు తయారు చేయడమే కాకుండా వాటి నాణ్యతను కూడా నిలబెట్టుకోవాలని పరిశ్రమల యజమానులకు సూచించారు. ప్రభుత్వం పరిశ్రమలకు మద్దతునివ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. మీ ఆలోచనలు, ప్రతిపాదనలు, రంగాల వారీగా అవసరాలను స్పష్టంగా తెలియజేయాలన్నారు. మనం కలిసి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ముందు వరుసలో నిలబడడమే కాకుండా ప్రపంచానికి ఒక మోడల్గా నిలుస్తుందని తెలిపారు. చిన్న స్థాయి వ్యాపారాలు ఏ అనుమతి లేకుండానే వెంటనే ప్రారంభించేలా లిస్టు తయారు చేయాలని, ఉదాహరణకు ట్రేడ్ లైసెన్స్ అవసరం లేని వ్యాపారాలు ఉంటే వాటిని గుర్తించాలన్నారు. పరిశ్రమల సంఘాలు, సిఐఐ, ఎస్ఎంఈ, ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ వంటి పలు సంస్థలు ప్రభుత్వానికి స్పష్టమైన సూచనలు ఇవ్వాలన్నారు. 2025 నాటికి భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వచ్చే 10-15 ఏళ్లలో ప్రపంచంలో టాప్ 2లోకి రావడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎంఎస్ఎంఈలు, ముఖ్యంగా సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలు క్వాలిటీ మైలురాళ్లకు చేరుకోవాలంటే ప్రభుత్వ సహాయం అవసరం ఉంటుందన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రాధాన్యతల్లో పారిశ్రామికాభివృద్ధి అగ్రస్థానంలో ఉందని, పెట్టుబడిదారుల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధుల సమస్యలు, అభ్యర్థనలన్నీ సేకరించి ఆన్లైన్లో ఉంచి సమయపాలనతో పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. గాజుల మండ్యం ఐటీ పార్కుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు, ఏపీడీసీ ప్రతినిధులు హాజరై స్థానిక సమస్యలు, ముఖ్యంగా రహదారి, వీధి దీపాలు వంటి అంశాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతి జిల్లా స్థూల జిల్లా ఉత్పత్తిలో 45% పరిశ్రమల వల్లే వస్తోందని, ప్రతి వారం 2-3 రోజులు పారిశ్రామిక రంగానికి కేటాయిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశ్రమల సమస్యలు త్వరగా పరిష్కరించాలనే దిశగా మార్గనిర్దేశం చేస్తున్నారని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తిరుపతి జిల్లా పెట్టుబడుల కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని, శ్రీ సిటీ, నాయుడుపేట, కృష్ణపట్నం, స్మార్ట్ సిటీ, రౌతుమల ఇండస్ట్రియల్ పార్క్ వంటి విభిన్న పారిశ్రామిక నమూనాలు ఇప్పటికే విజయవంతమవుతున్నాయని అన్నారు. తిరుపతి నాయుడుపేట జాతీయ రహదారి, గూడూరు రేణిగుంట రైల్వే ట్రిప్లింగ్, కృష్ణపట్నం పోర్టులు, తిరుపతి ఎయిర్పోర్ట్ లభ్యతతో ఈ ప్రాంతం తూర్పు తీరంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా ఉందన్నారు. రాబోయే 10-15 ఏళ్లలో ఈ త్రిభుజ ప్రాంతమైన నెల్లూరు, తిరుపతి, చెన్నై దేశంలోనే అగ్రశ్రేణి పారిశ్రామిక వృద్ధి ప్రాంతంగా అవతరించనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఐఏసీ జడ్డం విజయ్ భరత్ రెడ్డి, పరిశ్రమల శాఖ డీడీ మురళి, సంబంధిత లైన్ అధికారులు, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.